హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతికా క్రియేషన్. ఈరోజు అయితే ఒక మంచి బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో అయితే చూద్దాం. చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి, బట్ లాంగ్ వీడియో అయినా కూడా జస్ట్ 3 మినిట్సేనండి. చూడడం అయితే మర్చిపోవద్దు, లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మోడల్ చూపిస్తాను. అయితే ఈ బ్యాంగిల్ ఏంటంటే నేను నిన్న ఆల్రెడీ లైవ్లో పోస్ట్ చేశాను, బట్ లైవ్లో కొంతమంది చూడనట్టు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఈ వీడియోనైతే పెడతాను. ఇది బాగా ఎడిట్ చేస్తూ 6 మినిట్స్ వీడియో కాస్త 3 మినిట్స్కి తీసుకొచ్చి అలా ఎడిట్ చేసి చూపిస్తున్నానండి. సో లాస్ట్ వరకు కూడా చూడండి. దీనికైతే స్మాల్ రెక్టాంగిల్ క్లిప్ స్టోన్ అనేది కావాలి. ఇది స్మాల్ సైజ్ అండి. క్లిప్ స్టోన్స్లోని బిగ్, మీడియం, స్మాల్ అని 3 రకాలు ఉంటాయి. ఇది రెక్టాంగిల్లో స్మాల్ సైజు. దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి 5 రూపీస్ అయితే పడుతుంది. అండ్ డ్రాప్ కుందన్స్, ఇది కలర్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది. ఎవరికైనా అంటే కస్టమర్ రిక్వైర్ ప్రకారం నేను ఇలాగా వైట్ అండ్ బేబీ పింక్ అనేది చూజ్ చేసుకున్నాను. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే అదిరిపోయిందండి. అయితే ఈ మేకింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిందేం లేదు, నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు మేకింగ్ వీడియోని అయితే చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి, బాగా అర్థమవుతుంది. రెగ్యులర్గా చేసుకునే క్లిప్ స్టోన్స్ తాలూకా మోడల్లానే ఉంటుంది, బట్ ఇది కాస్త హెవీగా, అంటే క్లిప్ స్టోన్స్ కాస్త ఎక్కువ పడుతుంది. ఒక్కొక్క బ్యాంగిల్కి వచ్చి మనకి 11 క్లిప్ స్టోన్స్ వరకు కూడా పడుతుందండి. చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది. అండ్ 10 గ్రామ్స్ 2 బ్యాంగిల్స్కి వచ్చి 10 గ్రామ్స్ డ్రాప్స్ పడుతుంది. అండ్ జర్కన్ స్టోన్స్ అండ్ 1 మీటర్ వరకు కూడాను స్టోన్ చైన్ అయితే మనకి పడుతుందండి. సో ఈ స్టోన్ చైన్ ఏంటంటే కట్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఈజీ అవుతుంది వర్క్. మనకి ఇక్కడ కష్టం అంతా ఆ స్టోన్ చైన్ని కట్ చేసుకోవడమేనండి. మనకి స్క్వేర్కి, రెక్టాంగిల్ క్లిప్ స్టోన్స్కి తగ్గట్టు చుట్టూ సరిపోయేటట్టు మనం చైన్ స్టోన్ని కట్ చేసుకొని ముందే పెట్టుకుంటే మిగిలిన వర్క్ అంతా కూడా ఈజీ అవుతుంది. చూసారా, ఇలా చేసుకున్నాను. రిపీటెడ్గా సేమ్ డిజైన్ రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. గమ్ అనేది ఎక్కువ అవ్వకూడదు, అలా అని తక్కువ కూడా అవ్వకుండా చూసుకోవాలి. సో బ్యాంగిల్ మేకింగ్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు వీడియోలో చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది కదా. పక్కనైతే కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుందండి. నేను సపరేట్ రూమ్కి వెళ్ళి చేయడానికి నాకు వీలవ్వట్లేదు. ప్లీజ్ ఈ బ్యాంగిల్ డిజైన్ మొత్తం చూడండి, మీకు నచ్చినట్టయితేనే అప్పుడే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ బ్యాంగిల్స్ మేకింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ డిజైన్ అనేది. మనకి గ్లాస్ బ్యాంగిల్స్కి సైడ్ బ్యాంగిల్గా కూడాను యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి అందంగా కనిపిస్తుందండి. చూసారు కదా, నేను ఒక చేతికి వేసుకుంటే నాకు ఎంత హెవీ లుక్ వస్తుందో. నచ్చితే అయితే